2025 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మీన రాశి వారికి జన్మ రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో అనగా కర్కాటక రాశిలో సంచారం వీరికి విశేషమైన సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. అలాగే షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగడం వల్ల 2025 18 తర్వాత రుణరోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతాము. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఎంతగానో మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి లాభాలు అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన లాభాలు రావడానికి, నూతన ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైన శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల అది షష్టమ భావం కావడం వల్ల 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం, లేకపోతే ఉన్న భూముల అమ్మకం వల్ల లాభాలు అందుకోవడం, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, నూతన వాహనాల వల్ల సౌఖ్యాలు, కోర్టు వివాదాల నుంచి బయటపడి సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల మాసానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి దర్శనం, గురు చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశ్యాధిపతి వ్యయములో రాహు సంచారం ఉంది కనుక దుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి. కనకదుర్గాదేవికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. అలాగే వ్యయంలోనూ లాభంలోనూ శని సంచారం ఉంది కనుక ఇది ఏళ్ళనాటి శని దోషం కనిపిస్తోంది కనుక ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. శనీశ్వర స్వామిని ఒకసారి దర్శించుకోండి. ప్రతినిత్యం గణపతికి పూజలు నిర్వర్తిస్తూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి మంగళవారం రోజు పేదవారికి 1 కేజీ కందిపప్పు దానం చేయండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మీన రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.